ఆహారం విషతుల్యమవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏం తినాలన్నా దిగులే. అధిక దిగుబడుల కోసం పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాల వినియోగం వల్ల పంటల నాణ్యత తగ్గడంతో పాటు మనుషులకు హాని జరుగుతోంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజసిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనే దానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలవగా ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న నూతన విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన రైతు కోగంటి శ్రీరామ్ ప్రసాద్. రైతు శ్రీరామ్ ప్రసాద్ తనకున్న 15 ఎకరాల్లో 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా వరి సాగు చేయడం, రెండో పంటగా మినుము, పెసరను పండిస్తూ ఉంటారు. అయితే వరిలో కూడా తెలంగాణ సోనా అయిన RNR 15-048 రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ పంటకు ఎలాంటి రసాయన మందులను వాడడం లేదు. కేవలం తన వద్ద ఉన్న పశువుల నుండి వచ్చే వ్యర్థాలను పంటలకు వాడుతున్నారు. ముఖ్యంగా చీడపీడలకు స్థానికంగా దొరికే ఆకులను ఉపయోగించి కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. పంటల నుండి వచ్చే దిగుబడులను సొంతంగా మార్కెట్ చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో వరి, మినుములు, పెసలు పండిస్తున్నాను. అలాగే నాకు ఒక 15 ఆవులు ఉన్నాయి. ఒంగోలు నాటు ఆవులతో స్టార్ట్ చేశాను. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా మా ప్రొడక్ట్స్ మేమే ధాన్యాన్ని మరబట్టించి బియ్యంగాను, అలాగే మినపప్పు, పెసరపప్పు అందరికీ అందుబాటులో ఇచ్చి ఇస్తున్నాము. ఈ మొట్టమొదటి కొంచెం ఇబ్బందులు పడ్డాము, కానీ తర్వాత నిదానంగా కొంచెం అలవాటు పడ్డాము. ఎక్కువ మంది కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించి తినడానికి ముందరకు వస్తున్నారు. బాగానే ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ఇది పెట్టుబడి లేని వ్యవసాయం అనేది ఒక దీని మీద ఉంది, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే శ్రమతో కూడిన వ్యవసాయం ఇది. శ్రమ కావాలి, శ్రమకి వాళ్ళ వాల్యూ ఎక్కువగా ఉంది. కానీ ఏంటంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. దాంట్లో మటుకు 100%. మేము 10 ఏళ్ళ నుంచి కూడా 8 ఏళ్ళ నుంచి కూడా ఈ ఆవు పాలు, ఇదే బియ్యం ఇవన్నీ తింటాలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. లాభం అనేది పక్కన పెడితే ఆరోగ్యం కోసం చేయటమే ఇది. మేము ముఖ్యంగా మామూలుగా ఈ దీంట్లో మేము వేసవకాలం దుక్కి దున్నాక PMD కింద జనుము, పిల్లిమేసర, జీలగ ఇవన్నీ 20 రకాల గింజలను వేసి వాటిని పెంచి వాటిని దమ్ము చేసి దాంతో చేనుకు బలం వస్తుంది. దాంతోనే అది పెరుగుతాయి. అంతా మేము ఎటువంటి కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ జోలికి పోవం. అసలే ఒట్టి ఆవులు మూత్రము, పేడ దీంతోనే చేస్తాం తప్ప రెండోది దీంతో ఏమి చేయం. నీటి ద్వారా వదిలేస్తాం ఎక్కువ భాగం. తర్వాత కొంత ఈ కషాయాలు వాడతాము అవసరమైనప్పుడు. ట్రిప్స్, ఈ పురుగులకేమో ఎల్లో షీట్స్, ఈ బుట్టలు ఇటువంటివన్నీ పెడతాము. వేప నూనె అవసరమైనప్పుడు వేప నూనె, నేమాస్త్రం ఇటువంటి వాటితో ఆ పురుగుల్ని అరికెడతాము. ఈ మేము 8 ఏళ్ళ నుంచి కూడా షుగర్లెస్ రైస్ 150-48 RNR తెలంగాణ సోనా చాలా బాగా ఉడుకుతుంది. తింటాకు కూడా చాలా బాగుంటుంది. మామూలు నాటు విత్తనాలు అయితే, పాత విత్తనాలు అయితే కొంచెం ముతకగా ఉంటాయి. వాళ్ళ జనరేషన్ తినలేరు. ఈ బాగా సన్నగా ఉంటాయి. నా రైసు హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు వెళ్తాయి. చాలా మంది వచ్చి పట్టుకెళ్తా ఉంటారు ఇంటి దగ్గరికి. ప్రకృతి వ్యవసాయానికి మించింది లేదు. రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడి వ్యవసాయం చేస్తే పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా వ్యవసాయం చేసేందుకే రైతులు జంకుతున్నారు. ఈ పరిస్థితి నుంచి మళ్లీ మామూలు స్థితికి రావాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గం. మొదట కొంచెం కష్టమైనా ఆ తరువాత ప్రకృతి వ్యవసాయానికి భూమి అలవాటు పడుతుంది.
పెట్టుబడులు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయని నిరూపిస్తున్నారు రైతు శ్రీరామ్ ప్రసాద్.